శ్రీకళాదాయినీం భ్రాంవీం వీణాం పుస్తకదాయినీం సర్వ విద్యా స్వరూపాంతే వందే విద్యా సరస్వతీం. 64 కళలు కలిగి మనకంటూ కొన్ని కళలు ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు నమస్కరించుకుంటూ ఈ రోజు ఈ కలెక్టివ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుందాం. సో మొత్తానికి అయితే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి అయితే వెళ్ళేసి వచ్చాను. అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు క్రియేటర్స్ వచ్చారు, అక్కడ నేను ఏం తెలుసుకున్నాను, నేను లాస్ట్ టైం వైజాగ్ ఈవెంట్ కి వెళ్ళాను, మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ ఉంది అనేది మొత్తం నేను అక్కడ ఈవెంట్ లో ఏం జరిగింది అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈవెంట్ వచ్చేసి కొత్తగూడ హైదరాబాద్ లో గూగుల్ ఆఫీస్ లో అయితే ఈవెంట్ అయితే జరిగింది. ఇక్కడ మనకు 2 స్లాట్ లాగా ఇచ్చారు. మార్నింగ్ 10:30 ఒకటి, నెక్స్ట్ వచ్చేసి 1:30 ఒకటి. సో నాకు వచ్చేసి మార్నింగ్ స్లాట్ అయితే బుక్ అవ్వటం జరిగింది. లాస్ట్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఈవెంట్ కి ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి, మెయిల్ వస్తే మనం ఎలా రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి లాస్ట్ టైం నేను ఆల్రెడీ వీడియోలో మీకు షేర్ చేయడం జరిగింది. సో ఇప్పటికైతే అక్కడికి చాలా మంది క్రియేటర్స్ అయితే రావటం జరిగింది. సో క్రియేటర్స్ వచ్చేసి జిఎంఎస్ పిల్ల, కృష్ణవేణి సిస్టర్, నెక్స్ట్ వచ్చేసి భవానీ గారు, ధరణి గుడ్ల, నెక్స్ట్ పూల చొక్క అన్న నవీన్ అన్న, నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ వచ్చేసి అనిల్ గీలా అయితే రావటం జరిగింది. సో అన్న చాలా బాగా ఈవెంట్ అయితే జరిగింది. సో మనం రోజు కష్టపడి వీడియోస్ తీస్తూ ఉంటాము. సో ఒక రోజు అలా మనం వెళ్ళి అందరినీ క్రియేటర్స్ ని కలిసినప్పుడు, అలా గెట్ టుగెదర్ అయినప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ మనం రోజు వాళ్ళని ఓన్లీ అలా మొబైల్లో చూస్తూ ఉంటాం. బట్ అలా క్రియేటర్స్ అందరం ఒక చోట కలిసి వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, లేదా రియల్ గా ఎలా ఉన్నారు అన్ని మనం తెలుసుకోవచ్చు. సో నేను వాళ్ళని కలవటం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దిస్ ఇస్ మై సెకండ్ యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్. లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడు హైదరాబాద్ కి అయితే వెళ్ళటం జరిగింది. అండ్ అనిల్ అన్న హోస్ట్ కూడా చాలా బాగా అందరినీ రిసీవ్ చేసుకున్నారు. చాలా మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మన టెక్ కంటెంట్ లోనే వికాస్ అన్న కూడా రావటం జరిగింది. లాస్ట్ టైం నేను వైజాగ్ ఈవెంట్ వెళ్ళినప్పుడు మాధురి గారిని కలవటం జరిగింది అక్కని. సో ఈ ఇయర్ వచ్చేసి వికాస్ అన్న అయితే మీట్ అవ్వటం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వందన సిస్టర్, మన సబ్స్క్రైబర్స్ లోనే నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు నేను వస్తున్నాను, నాకు కూడా మెయిల్ వచ్చిందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కమెంట్స్ పెట్టారు. సో వాళ్ళు కూడా రావటం జరిగింది. లాస్ట్ టైం నేను వైజాగ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు నేను వీడియో షేర్ చేసినప్పుడు ఎవరో గుర్తులేదు సబ్స్క్రైబర్ ఒక కమెంట్ పెట్టారు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమందికి నేను తెలిసిండొచ్చు, తెలియకపోయిండొచ్చు కదా. కొంతమంది మీరేం ఛానల్ అని చెప్పేసి ఇట్లా అడుగుతుంటే ఆ వీడియో కింద ఒక కమెంట్ పెట్టారు, మీ ఛానల్ ఏంటి వాళ్ళు అడుగుతున్నారు, నెక్స్ట్ టైం అలా కాకుండా గుర్తుపట్టేలాగా ఉంటే బాగుంటది అని చెప్పేసి. నేను ఇది గొప్పగా అయితే చెప్పట్లేదు, కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ రోజు ఈవెంట్ లో మోస్ట్లీ ఒక 80% దాకా ప్రతి ఒక్క క్రియేటర్ అయితే గుర్తుపట్టారు. సో జ్యోతినందల్ కదా అని చెప్పేసి నిజంగా నాకు హ్యాపీగా అనిపించింది. సో ఈవెంట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏమేమి జరిగింది ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈవెంట్ వచ్చేసి 10:30కి ఉంది. 1 అవర్ బిఫోరే అక్కడికి రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది మెయిల్ లో. సో ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు వచ్చిన ఇన్విటేషన్ మెయిల్ ఉంది కదా, ఆ కన్ఫర్మేషన్ మెయిల్ చెక్ చేసి మమ్మల్ని అయితే లోపలికి అయితే పంపించడం జరిగింది. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఈ బ్యాడ్జ్ అయితే హ్యాండ్ కి అయితే వేయటం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చాలా మంది క్రియేటర్స్ ఒక్కసారిగా అలా ఎర్లీ మార్నింగ్ కనిపించడానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి అయితే హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే మెయిన్ లో మాకు ఒకటి ఇవ్వటం జరిగిందనమాట. సో ఇలా మీరు జెమినీని యూజ్ చేసి మీ ఇమేజ్, మీ లొకాలిటీ ఏదైతే ఉందో అక్కడ మీకు ఏం ఫేమస్ దాన్ని మీరు ఈ జెమినీని యూజ్ చేసి ఒక పిక్ తీసి అక్కడ పోస్ట్ చేయమని చెప్పేసి చెప్పటం జరిగింది. సో మేమైతే ఇమేజెస్ అందరం ఎవరిది వాళ్ళు అప్లోడ్ అయితే చేయటం జరిగింది. ఆ ఇమేజెస్ అన్ని లైన్ గా అలా ప్లే చేసుకుంటూ వచ్చారు.
ప్రతి ఒక్కరిది కూడా. సో స్క్రీన్ మీద అలా మన ఇమేజ్ కనిపించినప్పుడు చాలా హ్యాపీ. సో నా ఇమేజ్ కూడా అయితే రావటం జరిగింది. సో అలా ఇమేజెస్ అంతా ప్లే చేసిన తర్వాత హోస్ట్ వచ్చేసి అనిల్ గీలా. సో అనిల్ గీలా అన్న అయితే ఎంటర్ అయ్యారు. ఎంటర్ వచ్చిన తర్వాత ఒక చిన్న గేమ్ అయితే ఆడిపించారు. జస్ట్ అలా హ్యాండ్స్ లెఫ్ట్ రైట్ అదేదో ఒక చిన్న టాస్క్ లాగా మంచిగా, అంటే మేము యాక్టివ్ అవ్వటానికి అన్నట్లు ఒక చిన్న టాస్క్ గేమ్ అయితే ఆడిపించారు. ఆడిపించిన తర్వాత ఈవెన్ క్రియేటర్స్ తో కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ఎవరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, సో ఇలా మాట్లాడారు. సో నేను ఒక ఇద్దరిదైతే ప్లే చేస్తాను చూడండి. సో ఒక ఆయన అయితే ఇలా ఏమంటాం గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే చెప్తూ ఉంటారు. ఆయన ఛానల్ చూసి జాబ్స్ తెచ్చుకున్నారని చెప్పేసి ఒకరు, అందుకని పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలా, నేను ఏదో ఒకటి చేయాలా, బట్ పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలా, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలా అనేసి చూస్తా ఉన్నాను యూట్యూబ్. ఓకే, కానీ యూట్యూబ్ ఏమని నాకు ఏమీ తెలీదు. ఇప్పుడు కూడా తెలియదా? ఇప్పుడు బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు వస్తున్నాయి పైసలు. విత్ హ్యాపీ 2 million సబ్స్క్రైబర్స్. సూపర్. అది చాలా హ్యాపీగా ఉన్నాను. యూట్యూబ్కి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను నా పర్సనల్గా. ఇవాళ కొంతమంది క్రియేటర్స్ తో మాట్లాడిన తర్వాత యూట్యూబ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. ఈవెంట్ లో ఎక్కువగా యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయాలా, లేకుంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేయాలా, లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కి చాలా మంది షార్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నారా? ఓన్లీ షార్ట్స్ మీదనే అవి అమ్మలా వాటికి 3 ఛానల్ షార్ట్స్ 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 obviously long format audience ఎక్కువ సేపు ఇంటరాక్ట్ సో నార్మల్ గా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అయితే యాజ్ పర్ మా ఏమంటారు మా ఎక్స్పీరియన్స్ లో ఎక్కువ మంది కనెక్టివిటీ పెరుగుతుంది. షార్ట్ ఫార్మాట్ వీడియోస్ స్కోర్ చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి అనుకుంటున్నారు. అండ్ రెండవది రెవెన్యూ. అది సో ఇది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను మీ అందరికి ఇది వరకు వీడియోస్ లో AI ని యూజ్ చేసుకొని మన ఛానల్ ని ఎలా గ్రో చేసుకోవాలి, ఇప్పుడు గూగుల్ జెమిని అండ్ అలాగే నానో బనానో ఇవన్నీ మనకు యాప్స్ వచ్చేసాయి. అంటే AI ని యూజ్ చేసుకొని మన ఛానల్ ని చాలా ఫాస్ట్ గా గ్రో చేసుకునే విధంగా యూట్యూబే మనకు సపోర్ట్ చేస్తుంది. చాలా మంది యూజ్ చేస్తున్నారు. నానో బనానా అనేది స్పెసిఫిక్ గా దేనికి? థంబ్నెయిల్స్, ఇమేజ్ క్రియేషన్స్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది కూడా గూగుల్ వాళ్ళదే. సో మనము కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వగలిగితే, ఎస్, సో మీ ఛానల్ ఏంటో, ఆ వీడియో కంటెంట్ ఏంటో, దాని యొక్క పర్ఫెక్ట్ ప్రాంప్ట్ కనుక మీరు ఇవ్వగలిగితే అదొక బెస్ట్ థంబ్నెయిల్ ని మీకు ఇస్తుంది అది. సో ఇప్పుడు మనకు AI పర్సనల్ ఏజెంట్ లాగా ఒక ఆస్క్ స్టూడియో ఫీచర్ ని కూడా తీసుకొని రావటం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో చేశాను దాని గురించి. దాని రిలేటెడ్ గానే అక్కడ మనకు ఈవెంట్ లో అయితే చెప్పటం జరిగింది. సో ఈ ఆస్క్ స్టూడియోని మనం యూజ్ చేసుకొని మన ఛానల్ ఏం జరుగుతుంది, మన ఛానల్ ఏ విధంగా గ్రో చేసుకోవాలి, నెక్స్ట్ ఏం వీడియో చేయాలి, లాస్ట్ ప్రీవియస్ వీడియో ఎందుకు ఫెయిల్ అయింది, మనం ఎక్కడ డౌన్ ఫాలో అవుతున్నాం, నెక్స్ట్ ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలా ప్రతిదీ మీరు ఆస్క్ స్టూడియోలో మీరు యూజ్ చేసుకొని అడిగి తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే నేను షార్ట్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయాలా, లాంగ్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయాలా, అసలు ఏం చేయాలి, ఎట్లా ఉంది నా ఛానల్ అని చెప్పేసి అడిగితే మాత్రం ఎస్ నువ్వు లాంగ్ ఫామ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, నీ ఆడియన్స్ అలానే ఉన్నారని చెప్పి చెప్తే రీసెంట్గా అప్లోడ్ చేసినాము. అది నియర్ టు 1 million వ్యూస్ ఉంది. ఈ టైంలో లాంగ్ ఫామ్ కంటెంట్ 1 million వ్యూస్ అనేది చాలా చాలా రేర్గా జరుగుతున్నాయి. అంటే ఒకప్పుడు 100 మిలియన్లు, 50 మిలియన్లు, 10 మిలియన్లు చూసినాము. ఇప్పుడు 1 million చూడడమే చాలా కష్టమైంది లాంగ్ ఫామ్ కంటెంట్కి. సో అది ఇచ్చిన రివ్యూ అయితే నాకు చాలా చాలా హెల్ప్ అయింది. నేను షార్ట్ ఫామ్ కంటెంట్ చేయాలా, లాంగ్ ఫామ్ కంటెంట్ చేయడానికి. నెక్స్ట్ చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు, SEO చేయటం రాదు, థంబ్నెయిల్ చేయటం రాదు. ఇవన్నీ మీరు హ్యాపీగా ఈ నానో బనానో అండ్ అలాగే గూగుల్ జెమిని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఈవెంట్ లో చెప్పడం జరిగింది. మీలో చాలా మంది క్రియేటర్స్ కి ఒక డౌట్ అయితే ఉంది, AI థంబ్నెయిల్స్ యూజ్ చేయొచ్చా, ఏమైనా కాపీరైట్స్ వస్తాయా అని చెప్పేసి అసలు ఇప్పటికి కూడా చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, భయపడుతూనే ఉన్నారు. సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈవెన్ ఇప్పుడు ఈవెంట్ లో కూడా మళ్ళీ యూట్యూబ్ నుంచే మనకు ఒక అఫీషియల్ లాగా ఒక కాల్ లాగా వాళ్ళే చెప్పడం జరిగింది. ఇవన్నీ యూజ్ చేసుకొని మీ ఛానల్ ఇంకా గ్రో చేసుకోమని చెప్పేసి. యూట్యూబ్ చూడండి, ఇప్పుడు AI ని యూజ్ చేసి ఇంకా ఫాస్ట్ గా మన క్రియేటర్స్ మనం ఎదగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రీసెంట్ గా మా బాబు ఉండే ఆ వీడియోకి నేనైతే ఇదే ఏఐని యూజ్ చేసి థంబ్నెయిల్ పెట్టా. మా టీం ఉన్నా కూడా యాక్చువల్గా అది ఒక ఏమంటారు ఒక యుద్ధం చేసిన ఆ రోజు. మా వాళ్ళకి 3 గంటల్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను నేను.
15 నిమిషాల్లో నేను గ్రాఫిక్ పోస్ట్ నా thumbnail క్రియేట్ చేసుకుంటా అని చెప్పేసి ఓవరాల్ వీడియోని 3 గంటలు ఎడిటింగ్ చేసి నైట్ అంతా ఎడిటింగ్ చేసి పొద్దున వరకు అప్లోడ్ చేసినాం. సో అది ఈ గ్రాఫిక్ పోస్ట్కి అయితే మా వాళ్ళని హెల్ప్ అడగలేదు, మా టీం ఎవరు హెల్ప్ని అలా క్రియేట్ చేసుకున్న thumbnails ఇవి. సో మీరు కూడా ఇలానే thumbnails కానీ అవి కానీ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి, లాంగ్ వీడియోస్ లో మనం ఎలాంటి కంటెంట్ చేయాలి, ఇప్పుడు ఒక టాపిక్ ఒక నిచ్ లో మనం వీడియో చేస్తున్నాం, ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎడిటింగ్ ఎలా టైం సేవ్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ మనకు యూట్యూబ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా అనిల్ గారే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నేను రెగ్యులర్ గా చాలా మంది క్రియేటర్స్ తో మాట్లాడుతుంటాను కదా, సో జస్ట్ ఇలా వీడియో కింద ఒక నెగిటివ్ కమెంట్ రాగానే లోగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇలా కమెంట్ చేశారు అని చెప్పేసి ఆ రోజంతా బాధపడుతూ అసలు వీడియోస్ ఒక 2 to 3 days ఆపేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు ఈవెంట్ లో సుమి అక్కనైతే కలిశాను. ఇక్కడ సుమి అక్క, అలెఖ్యా చిట్టి పికిల్స్ మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎంతగా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది వాళ్ళ పైన, వాళ్ళు ఆ టైంలో ఎంత సఫర్ అయింటారు అనేది మీ అందరికీ తెలిసిందే, మీరు కూడా చూసారు. కానీ ఆ నెగిటివ్ ట్రోలింగ్ ని ఎదుర్కొని మళ్ళీ ధైర్యంగా కంటిన్యూ ఎలా అయ్యారు, బౌన్స్ బ్యాక్ అయ్యారు అనేది కూడా మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. బికాస్ ఎందుకంటే యూట్యూబ్ సోషల్ మీడియా అన్నాక ఒక ప్లస్ ఉంటది, ఒక మైనస్ కూడా ఉంటది. సో నెగిటివ్ వచ్చినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో అక్కని నేను ఇదే క్వశ్చన్ అయితే అడిగాను, అక్క మీరు అంత ట్రోలింగ్ మీ మీద నెగిటివ్ గా జరిగింది కదా, మళ్ళీ మీరు ఎలా ఈ బౌన్స్ బ్యాక్ అయ్యారు అని చెప్పేసి అడిగితే తను ఏమన్నారనేది మీరు ఒకసారి వినండి. హాయ్ అండి. యాక్చువల్ గా చాలా వేస్ట్ టైం, బికాస్ ఏంటంటే అంత నెగటివిటీ ఉన్నా కూడా సోషల్ మీడియా సర్వే అవ్వడం డేర్నెస్ కి హ్యాపీ. సో మీరు కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చిన అది తలుచుకుంటే ఏదన్నా చేయాలి. సో చూసారు కదా అక్క చెప్పిన విషయం ఏంటి అని చెప్పేసి. అక్క మాట్లాడింది జస్ట్ మీకు ఒక 30 seconds అయిండొచ్చు, కానీ మీరు దానిలో ఎంతో విషయాన్ని అయితే తీసుకొని పాజిటివ్ గా మీ ఛానల్స్ అయితే రన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఎం పిల్ల కృష్ణవేణి సిస్టర్ ఏం మాట్లాడారు అనేది కూడా ఒక్కసారి చూడండి. సో మీరు కూడా యూట్యూబ్ రిలేటెడ్ గా అంటే యూట్యూబ్ లో క్రియేటర్స్ రావాలి అంటే అమ్మాయిలకి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు గర్ల్స్ కి కావచ్చు లేదా న్యూ క్రియేటర్స్ కి కావచ్చు, మీరు ఇచ్చే టిప్స్? బికాస్ ఎందుకంటే మీరు కూడా ఆ విలేజ్ లో ఉన్నా కూడా ఒక టాప్ క్రియేటర్ అయ్యారు యూట్యూబ్ లో. ఎక్కడున్నాం అనేది కాదు, కంటెంట్ భయం వదిలేసి ముందుకెళ్తే అదే వస్తుంది సక్సెస్ అనేది. భయంతోనే కదా అయిపోతుంది. మనలో ఉన్న భయం తీసేస్తే చాలు. చూడండి, వీళ్ళు ఎవరున్నా కూడా ఇంకా స్టార్ట్ చేయాలా వద్దన్న భయం తీసేసి ఒక అడుగు ముందుకేసేయండి ధైర్యంగా. సో చూసారు కదా తను ఏం చెప్పింది అని చెప్పేసి. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. తనైతే నిజంగా నాకు కృష్ణవేణి సిస్టర్ ని చూసినప్పుడు చాలా డేరింగ్ గా కరేజ్ గా అయితే అనిపిస్తుంది. ఏదున్నా కూడా నాచురల్ గా మంచిగా బ్లాగ్స్ తీసుకొని ఇప్పుడు మంచిగా సక్సెస్ అయ్యి ఒక టాప్ క్రియేటర్ గా అయితే యూట్యూబ్ లో ఉంది. అక్కడికి వచ్చిన ప్రతి క్రియేటర్ కూడా మంచి సక్సెస్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా టాప్ క్రియేటరే. వాళ్ళని మీట్ అవ్వటం, వాళ్ళతో నా థాట్స్ ని షేర్ చేసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవటం, ఈ రోజు ఈవెంట్ లో ఇదంతా జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా మంది క్రియేటర్స్ చాలా విషయాలు అయితే షేర్ చేసుకోవటం జరిగింది. ఈ ఈవెంట్ లో చాలా క్రౌడ్ ఉంది, చాలా మంది క్రియేటర్స్ వచ్చారు. ఎలా అంటే ఒకరితో ఆ వీడియోస్ తీసుకునేంత స్పేస్ కూడా లేకుండా అలా క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది. చాలా మంది క్రియేటర్స్ అయితే రావటం జరిగింది. సో అలా అంతా మేము ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇవ్వటం జరిగింది. సో దీంట్లో ఏముంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీటా వేర్ యూ బిలాంగ్ అని చెప్పేసి ఇలా మనకు దీని మీద అయితే రాసి ఉంది. సో ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీనికంటే ముందు ఫస్ట్ ఇది ఇవ్వటం అయితే జరిగింది, క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి. ఇది ఎందుకు ఇచ్చారు అంటే జస్ట్ ఒక కప్, దీని మీద మీ నేమ్ మీ ఛానల్ నేమ్ రాసుకోమని మాకు చెప్పారు. ప్లస్ అక్కడ క్రియేటర్స్ చాలా మంది వచ్చారు కదా, ఆ క్రియేటర్స్ అందరూ దీని మీద మీరు ఎవరినైతే మీరు చూసి ఇన్స్పైర్ అయ్యారు లేదా వాళ్ళు నుంచి మీరు ఏదైనా నేర్చుకోవటం, అట్లా పక్క ఛానల్ చూసి మనం ఏదైనా ఒకటి మోటివేట్ కానీ ఇట్లా అవుతుంటాం కదా, అలా ఇక్కడ ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళతో సైన్ చేయించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది క్రియేటర్స్ అయితే అందరితో సైన్స్ అయితే పెట్టించుకున్నారు. సో నేనైతే అంత టైం దొరకలేదు. సో ఇదైతే ఫస్ట్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేటప్పుడు ఇది ఇచ్చారు. సో దీంట్లో ఏముందనేది చూద్దాం. సో ఇలా ఉంది. సో ఇక్కడ వచ్చేసి క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి ఇలా చిన్న కార్డ్ అయితే ఇవ్వటం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసి కీ చైన్ ఇచ్చారు, క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి. నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ నా స్కూటీకి వేసుకుంటాను, ఎందుకంటే ప్రతిరోజు ఇప్పుడు ఈ ఈవెంట్ వచ్చేసి ఏదో 1 year కి ఒకసారి జరుగుతుంది, కానీ ఇది చూసినప్పుడల్లా నేను ఈవెంట్ కి వెళ్ళొచ్చా అని చెప్పేసి ఒక హ్యాపీ అనిపిస్తుంది. సో బాగుంది ఈ కీ చైన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 కీ చైన్స్ అయితే ఇవ్వటం జరిగింది. సో మొత్తం 3 కీ చైన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు, దీనికి ఒక బెల్ట్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో దీన్ని ఇలా వేసేసుకొని దీనికి బ్యాగ్ అటాచ్ చేసుకుని అని చెప్పారు. బాగుంది, నైస్. సో యూట్యూబ్ నుంచి ఏది వచ్చినా కూడా ఒక చిన్న మెమొరీ కదా, అంటే బాగుంటది అలా గుర్తుగా పెట్టుకోవడానికి. ఈవెంట్ లో దాదాపు ఒక 80 years ఉంటాయండి. సో ఒక పెద్ద ఆవిడకి, సో అవ్వ కూడా రావటం అయితే ఈవెంట్ కి అయితే జరిగింది. చూడండి 80 years లో కూడా ఆవిడ ఛానల్లో పీకిల్స్ అని చెప్పేసి, నెక్స్ట్ అప్పడాలు ఇట్లా ఏవో బిజినెస్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అవ్వనైతే చాలా మెచ్చుకున్నారు అనిల్ అన్న అయితే. అంటే ఆ ఏజ్ లో కూడా కష్టపడి ఛానల్ క్రియేట్ చేసి అంత బిజినెస్ రన్ చేస్తున్నారని చెప్పేసి. సో చాలా మంది క్రియేటర్స్ యూట్యూబ్ లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి, ఈవెన్ ఇప్పుడు కూడా మేము ఏదైనా కొంచెం సంపాదించుకుంటే బాగుంటుందో, లేకుంటే ఏదో టైం పాస్ లో కూడా చాలా మంది మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పకుండా మీరు కూడా కాంటెంట్ క్రియేషన్ అనేది చెయ్యొచ్చు హ్యాపీగా. బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది అమ్మమ్మలని కావచ్చు, తాతగారులని కావచ్చు, అందరూ మిస్ అవుతున్నాం. మీరు యూట్యూబ్ లోకి వస్తే కూడా చాలా మంది చూస్తారు, చాలా బాగా సపోర్ట్ కూడా చేస్తారు. ఒక చిన్న క్రియేటర్ గా నేనేం చెప్తాననేది వినండి. యూట్యూబ్ లో మనకి లైఫ్ ఉంటుందా లేదా, దీన్ని కెరీర్ గా తీసుకోవచ్చా లేదా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నా లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, నేను ఏం మిస్టేక్ చేశాను యూట్యూబ్ లో అనేది కూడా చెప్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు నాతో చాలా మంది క్రియేటర్స్ అకౌంట్ మాకు మా అత్త సపోర్ట్ లేదు, మా రిలేటివ్స్ ఇలా అంటున్నారు, నా వెనుకలు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రోజు ఎవరో ఒకరు నాతో ఇలా చెప్తూనే ఉంటారు. ఈవెన్ నేను కూడా మీలాగా ఆ ప్రాబ్లం సఫర్ అయిన దాన్ని, ఫేస్ చేసిన దాన్ని. ఈవెన్ నా వెనుకలో కూడా మా సరౌండింగ్ లో మా ఫ్యామిలీస్ లో కూడా చాలా మంది సో ఈ బిడ్డకి, ఈ అమ్మాయికి యూట్యూబ్ అవసరమా, చదువుకుంది కదా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నన్ను కూడా అన్నవాళ్లే. కానీ నేను ఎవరిని కూడా ఇప్పుడు మనకి ఎవరు వచ్చి ఏది ఇవ్వరు కదా అని చెప్పేసి నేను నాకున్న ప్యాషన్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయటం జరిగింది. సో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 50K సెలబ్రేషన్స్ వీడియోలో చెప్పాను, ఒక చిన్న జాబ్ చేసేదాన్ని అని చెప్పేసి. సో నేను న్యూస్ స్టూడియోలో అయితే వర్క్ చేసేదాన్ని. సో అక్కడ నేను జాబ్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ అయితే రన్ చేసుకుంటూ వచ్చాను. నేను జాబ్ చేయటం వల్ల జాబ్ ప్లస్ ఇంట్లో వర్క్స్ అండ్ అలాగే యూట్యూబ్ రెండు అన్ని మేనేజ్ చేయాలంటే టైం అనేది సరిపోయేది కాదు. సో నా సైడ్ మిస్టేక్ యూట్యూబ్ పరంగా అంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని, కానీ చాలా సఫర్ అవుతూ టైం లేక వీడియోస్ అనేది చేసేదాన్ని. ఎప్పుడు అనుకుంటూ ఉంటా ఒక 1 week లేదా ఒక 2 weeks కి సరిపడే వీడియోస్ చేసి పెట్టుకోవాలి బాగుంటది అని చెప్పేసి, కానీ అది అయ్యేదే కాదు. మళ్ళీ ఇప్పుడు మీరు నా దగ్గరికి రెగ్యులర్ గా ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పేసి వస్తుంటారు కదా, సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వీడియోస్ తీయడానికి చాలా కష్టంగా ఉండేది. బట్ అన్ని టైం మేనేజ్ చేసుకుంటూ కష్టపడుతూ వచ్చి ఈ రోజు మీతో ఇలా అయితే మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టైం ఈవెంట్ కి వెళ్ళినప్పుడు మన ఛానల్ కి కేవలం 25,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఛానల్ 60,000 సబ్స్క్రైబర్స్ కి అయితే రీచ్ అయింది. సో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా హ్యాపీ. సో నేనేం చెప్తాను అంటే, ఫైనల్ గా యూట్యూబ్ లో మీరు వచ్చారు అంటే డెఫినెట్ గా ఇక్కడ మీకు లైఫ్ అయితే ఉంటది. ఆ లైఫ్ ఉంటదా లేదా అనేది మీ మీదనే డిపెండ్ అయి ఉంటది. మీరు కన్సిస్టెంట్ గా ఉండి, కొంచెం పేషెన్స్ గా ఉండి, ఒక మంచి కంటెంట్ యూట్యూబ్ కి ఇచ్చారు అంటే అసలు మీ లైఫే టర్న్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, మీరే చెప్తుంటారు కదా అక్క, నేను మిమ్మల్ని 5,000 సబ్స్క్రైబర్ నుంచి ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నానని చెప్పేసి. సో జస్ట్ మనం కన్సిస్టెంట్ గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే యూట్యూబ్ తన పని తను చేస్తుంది. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాంటెంట్ క్రియేషన్ ని మీరు ఈజీగా మాత్రం తీసుకోవద్దండి, కొంచెం సీరియస్ గా తీసుకొని దీంట్లో మీరు కష్టపడితే డెఫినెట్ గా లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది. అది ఎలా అనేది కూడా నేను చెప్పలేను. మీరే ఒకసారి జస్ట్ సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసి చూడండి, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అలా యూట్యూబ్ ఈవెంట్ అయితే అయిపోయింది. సో లంచ్ చేసాం, లంచ్ చేసి బయటకు వచ్చాం. మళ్ళీ ఆఫ్టర్నూన్ స్లాట్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. సో మళ్ళీ అందులో కూడా కొంతమందిని అయితే కలిసాను. దాని గుట్ల చాలా మంది క్రియేటర్స్ అయితే మళ్ళీ వాళ్ళైతే రెడీగా ఉన్నారు. సో ఇంటికి అయితే వచ్చేసాను. అలా ఈవెంట్ అయితే క్లోజ్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఈ యూట్యూబ్ జర్నీలో
60,000 మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ యూట్యూబ్ ఈవెంట్ కి రావాలి, మీకు కూడా మెయిల్స్ రావాలని చెప్పేసి విష్ చేస్తున్నాను. మీ యూట్యూబ్ జర్నీకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఈవెంట్ రిలేటెడ్ గా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.